వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. వీడియో అప్లోడ్ చేయడం చాలా లేట్ అయిందండి. బట్ అయినప్పటికీ ఖచ్చితంగా ఈరోజు నేను వీడియో అప్లోడ్ చేయాల్సిందే అని ఈ వీడియో నేను చేస్తున్నాను. ఈరోజు ఒక సర్ప్రైజ్ ఉంది. అందుకంటే ముందు అందరికీ, నా చెల్లి వాళ్ళకి, ముఖ్యంగా అక్క వాళ్ళందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి. అలాగే ఒక విషయం ఏంటంటే, ఒక చెల్లి మ్యారేజ్ ఉందండి. అది 8th and 9th నా మ్యారేజ్ అన్నయ్య, నాకు మీరు విష్ చేయండి, అది కూడా వీడియోలో విష్ చేయండి, అదే మీరు నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అని ప్లీజ్ అని నాకు ఒక మెసేజ్ చేసింది తను. సో సుప్రజాపాణ్యం తన పేరు. తల్లి, విషింగ్ యూ అ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఈరోజు నుంచి నీకు న్యూ బిగినింగ్, న్యూ లైఫ్ స్టార్ట్స్. ఎన్ని ఉన్నా బీ స్ట్రాంగ్, బీ హ్యాపీ. అలాగే బావగారు, చెల్లైని బాగా చూసుకోండి. చెల్లై చెప్పమ్మా, బావగారు వింటారు. అదొకటి. అయితే ఇంకో సర్ప్రైజ్ అని చెప్పాను చూసారా, అది ఏంటంటే ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేస్తాను. ఈ బాక్స్ ఏంటనుకుంటున్నారా? నాకు తెలిసి ఒక 8 to 9 months బ్యాక్ అండి, నేను షాపింగ్లో ఉన్నప్పుడు ఒక అభిమాని, అదే చెల్లై, తను నా దగ్గరికి వచ్చి గుర్తుపట్టి నన్ను మాట్లాడడం స్టార్ట్ చేసింది. తను 20 to 25 minutes వరకు నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉండింది. నన్ను చూస్తే, అంటే ఎగ్జైట్మెంట్లో మాట్లాడుతుందేమో అనుకున్నా, బట్ ఎవ్రీథింగ్ తన గురించి చెప్తుంది. తను నన్ను చూసిన వీడియోస్, ప్రతి వీడియో గురించి చెప్తుంది. తను కమెంట్స్ చేసింది, తను ఇన్స్టాలో ఎక్కువ డిఎం చేస్తుందంట. కానీ గ్యాప్ ఇవ్వకుండా కనీసం పలకరిద్దాం అనుకున్నా, నాకు చాలా హ్యాపీ అనిపించింది. తను నన్ను చూసిన ఆనందంలో తను మాట్లాడుతున్నప్పుడు, సరే కూర్చొని మాట్లాడదాం కూర్చున్నాను జస్ట్. అయినప్పటికీ స్టిల్ షీ ఈజ్ నాట్ స్టాపింగ్ దాట్. చెప్తూ ఉన్నింది. అన్నయ్య, తను మాట్లాడలోనే ఒక విషయం అడిగిందనమాట. అన్నయ్య, నేను ఈ ఇయర్ ఖచ్చితంగా నేను మీకు రాఖీ కట్టాలన్నయ్య అని చెప్పి. చాలా టైం ఉందిరా తనకి అని చెప్పాను. లేదని నేను కడతాను ఖచ్చితంగా. మిమ్మల్ని చూస్తే నాకు ఓన్ బ్రదర్లా అనిపిస్తారు. నాకు అన్నయ్యలు ఎవరు లేరు, తమ్ముళ్ళు ఎవరు లేరు. సో మిమ్మల్ని చూస్తే నాకు ఆ ఫీలింగ్ ఉందని, అందుకే నేను ప్రతిరోజు జరిగిన విషయాలు నేను మీకు డిఎంలో నేను మెసేజ్ పెడుతూ ఉంటాను. బట్ మీరు చూడరు, బిజీ ఉంటారు. నాకు ఐ నో దట్ యు ఆర్ బిజీ అట్ వర్క్ అండ్ మీ ఎథిక్స్ తెలుసు. సో డిస్టర్బ్ చేయకూడదని చెప్పి, బట్ మీతో చెప్పుకుంటే డేలో జరిగిందంతా నాకు నా ఓన్ బ్రదర్కి చెప్పుకున్న ఫీలింగ్ ఉంటుంది. అందుకే అన్నయ్య ప్లీజ్ నేను మీకు రాఖీ కడతానని చెప్తే, సరే అమ్మ చెప్పింది. నాకు అడ్రస్ చెప్పని అడిగింది. నేను ఆ టైంకి నేను అక్కడ ఉండకపోవచ్చమ్మా, రీలోకేట్ అవుతున్నానని చెప్పాను. సో అయినప్పటికీ నాకు పోస్టల్ అడ్రస్ అయినా చెప్పండి, దానికి పంపిస్తాను, ఆ రోజుకి నేను మీకు గుర్తు చేస్తానని, మీరు ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోండి అని చెప్పింది. సో నేను సరే అని చెప్పి అనుకున్నాను. బట్ ఆఫ్టర్ లిటరలీ ఒక 1 week బ్యాక్ నుంచి నాకు డిఎంలో కంటిన్యూస్గా తను పోస్ట్ చేస్తుంది. నేను ఒక 3 days బ్యాక్ చూశాను. తల్లి, నాకు థర్స్డే ఈవినింగ్ నువ్వు పంపించిన ఈ గిఫ్ట్ ఏదైతే ఉందో నాకు రిసీవ్ చేసుకున్న తల్లి. బట్ నువ్వు రిసీవ్ చేసుకున్న గిఫ్ట్ని నేను ఓపెన్ అయితే చేశాను, బట్ లెటర్ చదివాను. బట్ నువ్వు పంపించిన ఈ బాక్స్ ఏదైతే ఉందో నేను రివీల్ చేయలేదు, అప్పుడే ఓపెన్ చేయలేదు. ఈరోజు స్పెషల్ డే, రక్షాబంధన్ రోజు అని అన్నావు కాబట్టి, సో ఈరోజు ఓపెన్ చేద్దామని ఓపెన్ చేశాను. ఐ వాజ్ రియలీ బ్లెస్డ్ రా నాన్న. థ్యాంక్ యూ సో మచ్. అంటే తననే కాదు, యూట్యూబ్లో ఉన్న చాలామంది అభిమానులు అందరూ వీడియో చూసిన తర్వాత నాన్న దిష్టి తీసుకో, నాన్న నువ్వు బాగున్నావు, ఇంటికి వెళ్ళి దిష్టి తీసుకో, ఇలా చెప్తూ ఉంటారు అభిమానించి. ఇంతటి ప్రేమని నేను ఐ వాజ్ రియలీ బ్లెస్డ్. అంతే, నేను చెప్పలేను. అండ్ తను చాలా డీప్గా థింక్ చేసిందండి. తను నాతో ఒక మాట అనింది దాంట్లో, అన్నయ్య నేను రాఖీ పంపించిన రాఖీ పెట్టుకొని తీసేస్తారు చాలామంది, బట్ నేను పంపించిన గిఫ్ట్ని మీరు పెట్టుకొని ఉంటే నాతో ఉన్నట్టే నేను ఫీల్ అవుతాను అన్నయ్య అని చెప్పి తను ఈ బ్రేస్లెట్ పంపించిందండి. తల్లి, నాకు నిజంగా చాలా నచ్చింది. ఈ మధ్యలో ఉన్న పూసలు ఉన్నాయి చూసారా, ఈ పర్ల్స్ అనేవి కరింగిని పూసలు అంటారండి. చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్తుంటే విన్నాను. సో దిస్ ఈజ్ చాలా పాజిటివ్ వైబ్ని ఇస్తుంది. అలాగే తల్లి, నువ్వు నిజం చెప్తున్నాను, నువ్వు నేను పెట్టుకున్నా, ఇది ఇంకెప్పటికీ తీయను. నేను జనరల్గా చేతికి ఏం పెట్టుకొని వాచ్ తప్ప, బట్ ఇప్పటి నుంచి ఇది కూడా నా చేతికి ఎప్పుడు ఉంటుంది. ఓకేనా తల్లి? థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ అందరూ యూట్యూబ్లో ఏదైతే చెప్పానో, అక్క వాళ్ళందరూ, చెల్లి వాళ్ళందరూ, అమ్మ వాళ్ళు ఉన్నారు, అలాగే అల్లరి చేసే మర్దలు కూడా ఉన్నారు. డిఎమ్స్ చేస్తూ ఉంటారు, మెసేజెస్ చేస్తుంటారు, కమెంట్స్కి నేను రెస్పాండ్ అవ్వలేదని. బట్ ఎలా అయిపోయిందంటే, ఫ్యామిలీ ఇప్పుడు ఇంట్లో మనిషి అక్కడికో వెళ్ళారు, ఇంటికి ఇంకా రాలేదండి అని వెయిట్ చేస్తున్నట్టు నన్ను కమెంట్స్లోని మెసేజెస్లో అడుగుతుంటారు. నాకు చాలా ఆనందంగా ఉంటుంది.
ఈ మధ్యన కొంచెం బిజీ వల్లనే నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను వీడియోని, బట్ వీడియోస్ త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. వన్స్ అగైన్ నా చెల్లై వాళ్ళకి, అక్క వాళ్ళకి, ఎంటైర్ సిస్టర్స్కి హ్యాపీ రాఖీ పౌర్ణమి. ఏంటి ఈ వీడియో మొత్తం సిస్టర్స్ కోసం మాట్లాడానని నా మిగతా ఫ్రెండ్స్ ఫీల్ అవుతున్నారా? సిస్టర్స్ అంటేనే మరి సెపరేట్ టైం ఇవ్వాలి కదా, సో మిగతా టైం అంతా మనదే. ప్రజెంట్ అయితే నాకు చాలా ఆకలిస్తుంది, ఫాస్ట్గా తినేసి నేను వర్క్కి వెళ్ళిపోవాలి. సో నేను చెప్పినట్టే మిగతా విషయాలు చాలా మాట్లాడుకుందాం అందరితో. అంతవరకు కీప్ వాచింగ్, స్టే కనెక్టెడ్, లవ్ యూ ఆల్.